భీష్ముడు ధర్మరాజుకి ఇలా చెప్పాడు, ఓ ధర్మరాజా, నారాయణుడికి ఆప్తుడు పూజ్యుడైన నారద మహర్షి ఉమామహేశ్వరుల మధ్య జరిగిన సంభాషణం ఇలాంటి చెప్పాడు. పూర్వం శివుడు పుణ్యప్రదమైన హిమవత్ పర్వతంపై తపస్సు చేశాడు. ఆ పర్వతాన్ని సిద్ధులు చారణులు సేవిస్తూ ఉంటారు. అది వివిధ ఔషధాలతోనూ అందమైన రకరకాల పూలతో నిండి ఉంటుంది. అప్సరసలతో కూడి ఉంటుంది. భూత సమూహాలు ఆ పర్వతాన్ని సేవిస్తూ ఉంటాయి. అక్కడ పరమేశ్వరుడు వందల కొద్ది భూతగణాలతో కలిసి ఆనందంతో ఉన్నాడు. ఆ భూతాలు వివిధ రూపాలతో, విరూపాలతో, దివ్య రూపాలతో ఉన్నాయి. కొన్ని భూతాలు ఆకారాలు సింహాలు, పులులు, ఏనుగుల్లాగా ఉన్నాయి. అక్కడ సర్వజాతులు ప్రాణులు ఉన్నాయి. కొన్నిటి ముఖాలు నక్కల్లాగా, చిరుత పులుల్లాగా, ఎలుగు బంట్లులాగా, ఎద్దుల్లాగా ఉన్నాయి. కొన్ని గుడ్లగూబల వంటి ముఖాలతో భయంకరంగా ఉన్నాయి. భాగవతంలో కూడా చెప్పుకున్నాం. కొన్ని తోడేళ్ళు డేగల ముఖాలతో ఉన్నాయి. కొన్ని జింకల ముఖాలతో ఉన్నాయి. అశ్వత్థాముడు యుద్ధానికి వచ్చినప్పుడు కొన రోజు ఆ శివుడి యొక్క గణాలు ఇట్లనే ఉన్నాయని చెప్పుకున్నాం. జ్ఞాపకం ఉందా మీకు? అక్కడ వివిధ వర్ణాలతో వివిధ జాతి ప్రాణులు ఉన్నాయి. ఇవి కాకుండా కిన్నరులు, యక్షులు, గంధర్వులు, రాక్షసులు, భూతగణాలు శివుడి దగ్గర ఉన్నాయి. ఇవన్నీ అవే కదా. అందుకే కదా అశ్వత్థామికి ఆ వరం వచ్చింది కదా. అందుకే అందరూ మాయా నిద్రలు నిద్రపోయారు. ఉపపాండవులు వధ అయిపోయింది కదా. శివుడి యొక్క వరం కదా అది. వారందరూ శివుడు ఉన్న ప్రదేశంలో దివ్య పుష్పాలను చల్లారు. అక్కడ దివ్య తేజస్సు వ్యాపించి ఉంది. దివ్య చందన చర్చలతో, దివ్య ధూపగంధాలతో అది సుగంధాన్ని వ్యాపింపజేస్తుంది. అక్కడ దివ్య వాద్యాలు మధురంగా ధ్వనిస్తున్నాయి. మృదంగాలు, పణవాలు మ్రోగుతున్నాయి. శంఖబేరి నినాదాలు అంతటా వినిపిస్తున్నాయి. భూతగణాల నెమళ్ళు అన్ని వైపులా నృత్యం చేస్తున్నాయి. ఆ సభలో అప్సరసలు నాట్యమాడుతున్నారు. అక్కడ దేవఋషులు శివుణ్ణి ఆరాధిస్తున్నారు. అలా సభ చెప్పటానికి వీల్లేనంతగా అద్భుతంగా దివ్యంగా ఉంది. శివుడి తపస్సుతో ఆ కొండ ప్రకాశిస్తుంది. వేద పండితుల వేదఘోషతో అది ప్రతిధ్వనిస్తుంది. 9 గీతలతో ఆ కొండ ఎంతో అందంగా ఉంది. జనార్దన, భీకర రూపంలో ఉన్నటువంటి ఆ సభ మహోత్సవం లాగా ఉంది. దాన్ని చూసిన మునులకు ఎంతో ఆనందం కలిగింది. అక్కడికి మహర్షులు, సిద్ధులు, మరుత్తులు, వసువులు, సాధ్యులు, విశ్వేదేవతలు, దేవేంద్రుడు, యక్షులు, నాగులు, పిశాచాలు, లోకపాలకులు, అగ్ని, సర్వవాయువులు, మహాభూతాలు వచ్చి చేరాయి. అక్కడ ఋతువులు, సమస్త పుష్పాలు వెదజల్లాయి. ఔషధులు తాముగా ప్రకాశిస్తూ వచ్చి అక్కడి వనాన్ని ప్రకాశింపజేశాయి. అక్కడ రమణీయ శిఖరాలపై ఇంపుగా పక్షులు కిలకిల రావాలు చేస్తూ ఆనందంతో నాట్యమాడాయి. అక్కడ పరమేశ్వరుడు దివ్య ధాతువులతో అలంకరించబడి శయ్యలాగా ఉన్నటువంటి ఆ గిరి శిఖరంపై కూర్చొని ఉన్నాడు. ఆయన పులితోరును వస్త్రంగా ధరించాడు. సింహ చర్మాన్ని ఉత్తరీయంగా వేసుకున్నాడు. ఆయనకు పాము యజ్ఞోపవీతంగా ఉంది. ఆయన ఎర్రటి అంగదాలను అలంకరించుకొని ఉన్నాడు. నల్లటి మీసాలు, జటలు ధరించి ఉన్నాడు. ఆ భయంకరుడు రాక్షసులకు భయాన్ని కలిగిస్తున్నాడు. ఆయన వృషభధ్వజుడు. సకల ప్రాణులకు, భక్తులకు అభయాన్ని ఇస్తున్నాడు. మహర్షులందరూ తలలు నేలకు వాల్చి నమస్కారం చేశారు. ఆయన్ని కూడా స్తుతించారు. ఆ ఋషులందరూ పాప విముక్తులు, సహనశీలురు, కల్మషం లేనివారు. వారితో కలిసి పరమేశ్వరుడు ఉన్న ఆ భీకర ప్రదేశం ఎంతో శోభించింది కూడా. అది పెద్ద పెద్ద పాములతో నిండుంది. అడుగు వేయటానికి వీలు లేకుండా ఉంది. అది క్షణకాలంలోనే అద్భుతంగా కనిపించింది. అప్పుడు భూతగణాలతో స్త్రీలు తన చుట్టూ నిలబడగా శైలసుత అయినటువంటి పార్వతీదేవి సకల తీర్థ జలాలతో నిండి ఉన్న బంగారు కలశాన్ని పట్టుకొని శివుని వద్దకు వచ్చింది. ఆమె శివుడిలాగానే వస్త్రాలు ధరించింది. శివుడిలాగానే నియమాలను పాటిస్తుంది. ఆ కొండ నుండి స్రవించే సకల నదులు పార్వతీదేవి వెంటే వస్తున్నాయి. అవన్నీ కూడా ఆమె పూలవాన కురిపిస్తూ
వివిధ పరిమళాలను వెదజల్లుతూ హిమవంతుని పార్శ్వభాగం నుండి శివుడి దగ్గరకు వచ్చింది. అందమైన చిరునవ్వు నవ్వింది. వినోదం కోసం సరదాగా తన 2 చేతులతో వేగంగా శివుడి 2 కళ్ళను మూసేసింది. వెంటనే లోకమంతా చీకటిమయమైపోయింది. కదలకుండా నిలిచిపోయింది. ఈ హఠాత్ పరిణామంతో ఎవరూ హోమాలు చేయలేదు. అందువల్ల ఎవరూ వషట్కారాలు చెప్పలేదు. జనులంతా బెదిరిపోయారు. అందరి మనస్సులు కలత చెందాయి. శివుడి కళ్ళను మూయగానే సూర్యుడు నశించిపోయినట్లుగా అనిపించింది. ఆ తర్వాత క్షణకాలంలో చీకటి అంతా తొలగిపోయింది. శివుని నుదుటిపైన ఉన్నటువంటి జ్ఞాననేత్రం తెరుచుకుంది. దాని నుంచి ఒక మహాజ్వాల భగభగా మండిపోతూ బయటకు వచ్చింది. ఆయన నుదుట అలా సూర్యుడిలాగా వెలిగిపోతున్నటువంటి 3వ కన్ను ఏర్పడింది. అది ప్రళయకాలాగ్నిలాగా మండిపోయింది. దానితోనే హిమాలయం కాలిపోసాగింది. అప్పుడు పార్వతి త్రినేత్రుడైన శివుడికి నమస్కారం చేసి ఆశ్చర్యంగా చూసింది. శివుడు విడిచిన మహాగ్నికి హిమాలయం పైన గల అడవి కాలిపోతుంది. అందులోని మృగాలు భయపడి పారిపోతున్నాయి. వాటికి దిక్కు తోచలేదు. వేగంగా శివుడి వద్దకే వచ్చి చేరాయి. వాటితో ఆ సభాస్థలి అంతా నిండిపోయింది. అప్పుడు అగ్ని జ్వాలలు ఆకాశాన్ని అంటాయి. అవి మెరుపుల్లాగా చంచలంగా ఉన్నాయి. ఆ అగ్ని ద్వాదశాదిత్యుల్లాగా భయంకరంగా ఉంది. మరొక ప్రళయ కాలాగ్నిగా కనిపించింది. అలా క్షణకాలంలో అతి సుందరమైన హిమాలయ పర్వతం కాలిపోయింది. దాన్ని చూసి పార్వతి చేతులు జోడించి శివుణ్ణి శరణు కోరింది. అప్పుడు ఆమె స్త్రీ స్వభావంతో వణికిపోయింది. తండ్రి అయిన హిమవంతుడి దీనస్థితిని చూడలేక ఎంతో బాధపడింది. అది చూసి శివుడు ప్రసన్నుడయ్యాడు. శాంతంగా హిమవంతుడి వంక చూశాడు. తక్షణమే హిమాలయ పర్వతం తన పూర్వ పరిస్థితిని పొందింది, సిద్ధిని. హిమవంతుడు అందంగా కనిపించాడు. పక్షులు కూడా ఆనందంతో కూతలు పెట్టాయి. హిమాలయం మీద చక్కగా వనాలు ఏర్పడ్డాయి. పక్షులు చక్కగా పుష్పించాయి. వృక్షాలు మళ్ళీ తన నిజస్థితిని పొందిన హిమవత్ పర్వతాన్ని చూసి పార్వతీదేవి ఎంతో సంతోషించింది. ఆనందంగా శివుడితో ఉమాదేవి ఇలా అంది: ఓ భగవంతుడా, సర్వభూతాధిపతి, శూలపాణి, మహావ్రత, నాకు ఒక పెద్ద సందేహం వచ్చింది. దాన్ని తొలగించు. నీ నుదుటి నుండి 3వ కన్ను ఎందుకు పుట్టింది? పక్షులు, వనాలతో పాటు ఉన్న ఈ పర్వతం ఎందుకు కాలిపోయింది? స్వామి, మళ్ళీ దానిని యథాస్థితికి ఎందుకు తెచ్చావు? నా తండ్రిని మళ్ళీ చెట్లతో ఎందుకు కప్పివేశావు? ఓ దేవా, ఈ సందేహాన్ని తీర్చు. నీకు నమస్కారం. నాకు ఈ విషయాన్ని చెప్పు అని అడిగాడు. అప్పుడు శివుడు ఇలా చెప్పాడు: ఓ దేవి, నీ సందేహం బాగుంది. నువ్వు తప్ప మరొకరు ఎవరు కూడా ఇంతకుముందు నన్ను ఇలా అడగలేదు. ఓ దేవి, ఈ విషయం పైకి చెప్పకూడదు, రహస్యం ఇది. అయినా నీకు సంతోషం కలిగించటం కోసం ఈ సభలో చెబుతున్నాను, విను. సకల లోకాల్లోనూ నేనే మూల పురుషుణ్ణి. 3 లోకాలు విష్ణువుకిలాగా నాకు లోబడి ఉంటాయి. విష్ణువుకి ఎట్లనో నాకు అట్లనే. విష్ణువు జగత్తును సృష్టించేవాడు, నేను జగత్తును రక్షించేవాడిని. కనుక ఓ సుందరి, ఎప్పుడైతే శుభమైన అశుభమైన నన్ను తాకుతాయో అప్పుడే సర్వజగత్తుకు ఆపద ఏర్పడుతుంది. నువ్వు చిన్నపిల్లలు చేసే చిలిపి చేష్టతో నా కళ్ళ మూశావు. దాంతో లోకమంతా వెలుగును కోల్పోయింది. అప్పుడు సూర్యుడు అదృశ్యం అయిపోయాడు. అంతా చీకటి వ్యాపించింది. ఆ సమయంలో నేను ప్రజలను రక్షించాలని మండుతున్న 3వ కంటిని సృష్టించాను. ఆ కంటి నుండి మహా తేజస్సు వెలువడింది. దానితో ఈ పర్వతం కాలిపోయింది. దేవి, మళ్ళీ నీ ఆనందం కోసమే దానిని యథాస్థితికి తెచ్చాను. పూర్వం ఎలా ఉందో అలాగే ఉంచాను అన్నాడు. అప్పుడు ఉమాదేవి ఇలా అంది: ఓ స్వామి, నీ తూర్పు ముఖం చంద్రుడిలాగా చూడముచ్చటగా ఉంది. అలాగే ఉత్తర ముఖం, పశ్చిమ ముఖం కూడా కాంతితో ఉన్నాయి. కానీ
నీ దక్షిణ ముఖం ఒక్కటే అతి భయంకరంగా ఉంది. నీ కపిల జటలు పైకి లేచి ఉన్నాయి. నీ కంట నల్లగా నెమిలిపించంలాగా ఉంది. దీనికంతటికీ ఏమైనా కారణం ఉందా? నువ్వెప్పుడూ పినాక ధనుస్సును పట్టుకొని ఉన్నావు కదా, దీన్ని ఎందుకు ఇలా పట్టుకున్నావు? నువ్వెప్పుడూ జటాధారివై ఎందుకుంటావు? బ్రహ్మచారివై ఎందుకుంటావు? ఓ వృషభధ్వజ, నా ఈ సంశయాన్ని పూర్తిగా తొలగించు. నేను నీకు సహధర్మచారిణి, భక్తురాలను. నా ప్రశ్నకు సమాధానం చెప్పని అడిగింది. శివుడు ఆ మాటలు విన్నాడు. ఉమాదేవి యొక్క ధైర్యానికి జ్ఞానానికి ఎంతో ఆనందించాడు. ఆ తల్లితో శివుడు ఇలా అన్నాడు, ఓ సుందరి, నా ఈ రూపాలకు నేను చక్కగా మంచి ఉదాహరణతో చెబుతున్నాను విను అని బోధించసాగాడు. అన్నాడు భీష్మ పితామహుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 141వ అధ్యాయం. శివుడు ఉమాదేవితో ఇలా అన్నాడు, ఓ దేవి, పూర్వం బ్రహ్మదేవుడు రత్నాలలోని ప్రతి కణంలోని సారాన్ని గ్రహించి తిలోత్తమ అనే అందమైన అప్సరసను సృష్టించాడు. ఆ తిలోత్తమ ప్రదక్షిణం చేయాలని నా వద్దకు వచ్చింది. ఆమె నా చుట్టూ ఎటువైపు ప్రదక్షిణం చేస్తుంటే అటువైపు నాకు ఒక అందమైన ముఖం ఏర్పడింది. ఆమెను చూడటానికి నేను ఉత్తమ యోగ విద్యను ప్రదర్శించాను. అలా నేను 4 ముఖాలను 4 రూపాలను పొందాను. నేను తూర్పు వైపు ఉన్న ముఖంతో ఇంద్రుడిగా పరిపాలిస్తున్నాను. ఉత్తర ముఖంతో నీతో కూడి ఆనందిస్తున్నాను. పడమట వైపు ఉన్నటువంటి నా ముఖం ప్రసన్నంగా ఉంటుంది. సర్వప్రాణులకు సుఖాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది. నా దక్షిణ ముఖం భయంకరమైంది. తీక్షణంగా ప్రజలను సంహరిస్తూ ఉంటుంది. లోకాల మేలు కోసమే నేను జటలను ధరించాను. బ్రహ్మచారిగా ఉన్నాను. దేవతల పనులు చేయటం కోసమే నేను పినాక ధనస్సు పట్టుకున్నాను. పూర్వం ఇంద్రుడు నా సంపదను దొంగలించాలని నాపై వజ్రాన్ని ప్రయోగించాడు. అది కంఠాన్ని మాత్రమే దహించి వెళ్ళిపోయింది. ఆ రోజు నుంచే నేను శ్రీకంఠుడిని అయ్యాను. పూర్వం మరొక యుగంలో బలవంతులైన దేవదానవులు అమృతం కోసం చాలా కాలం మహాసముద్రాన్ని చిలికారు. ఆ సమయంలో నాగరాజును తాడుగా చేసుకొని సముద్రాన్ని మథించారు. అప్పుడు సకల లోకాలను నాశనం చేసే విషం పుట్టింది. దాన్ని చూసి దేవతలందరూ కలత చెందారు, ఎంతో బాధపడ్డారు. అప్పుడు నేను లోకక్షేమం కోసం విషాన్ని త్రాగాను. ఓ శుభాంగి, ఆ కారణంగా నా కంఠానికి నెమిలిపించం వంటి నలుపు రంగం వచ్చింది. అప్పటి నుంచే నేను నీలకంఠుడిగా కీర్తించబడ్డాను. ఓ దేవి, నువ్వు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పాను. ఇంకేమి కావాలని అనుకుంటున్నావు అడుగు అన్నాడు శివుడు. అప్పుడు ఉమాదేవి ఇలా అడిగింది, నీలకంఠ నమస్తేస్తు, నీలకంఠ నమస్తేస్తు, సర్వలోక సుఖావహ, సర్వలోక సుఖావహ, బహూనామాయుధానాం త్వం, బహూనామాయుధానాం త్వం, పినాకం ధర్తుమిచ్చసి, పినాకం ధర్తుమిచ్చసి. ఓ నీలకంఠ, నువ్వు అన్ని లోకాలకు సుఖాన్ని ఇస్తావు, నీకు నమస్కారం. ఓ దేవదేవేశ, నీకెన్నో ఆయుధాలు ఉన్నాయి కదా, మరి నువ్వు ఈ పినాకాన్నే ఎందుకు పట్టుకున్నావు అని అడిగింది. శివుడు ఇలా అన్నాడు, ఓ దేవి, నాకు ఈ ఆయుధం ఎలా వచ్చిందో చెబుతాను విను. పూర్వం ఒక యుగంలో కణుడు అనే మహాముని ఉన్నాడు. అతడు ఒక దివ్యమైన తపస్సును మొదలుపెట్టాడు. అది తీవ్రమైపోయింది. దాంతో కొంతకాలానికి కణుడి శిరస్సు మీద ఒక పుట్ట ఏర్పడిపోయింది. కణుడు దాన్ని కూడా మోస్తూనే తపస్సు చేశాడు. ఆ తపస్సుకు బ్రహ్మదేవుడు ఎంతో సంతోషించి వరం ఇవ్వాలి. కణుడు వద్దకు వచ్చాడు, వరం ఇచ్చాడు. ఆ తర్వాత బ్రహ్మదేవుడు అక్కడొక వెదురు కర్రను చూసి ఇలా ఆలోచించాడు, ఈ వెదురుతో లోకానికి ఎంతో మేలు కలుగుతుంది అనుకున్నాడు. దానితో ధనస్సు చేయాలని అనుకొని 2 ధనస్సులు తయారు చేశాడు. నా యొక్క శక్తి సామర్థ్యాలను గ్రహించి నాకు విష్ణువుకి చెరొక ధనస్సును ఇచ్చాడు.
ఆ ధనస్సు పేరు పినాకం. విష్ణువు ధనస్సు పేరు శార్గ్యం. తర్వాత వెదురు కర్రతో కొంచెం మిగిలింది. దాంతో గాంధీవ ధనస్సు నిర్మించబడింది. అది సోముడిది అని చెప్పి బ్రహ్మదేవుడు తన లోకానికి వెళ్ళాడు. ఇది పినాక ధనస్సు యొక్క చరిత్ర. ఈ ఆయుధం ఇలా నా వద్దకు వచ్చింది అన్నాడు శివుడు. పార్వతి ఇలా అడిగింది, ఓ శ్రేష్ఠుడా, ఈ ప్రపంచంలో ఎన్నో అందమైన చక్కనైన వాహనాలు ఉండగా నీకు ఎద్దే ఎందుకు ఇష్టమైంది? ఇది మీకెలా వాహనమైందో చెప్పు అని అడిగింది. శివుడు ఇలా అన్నాడు, ఓ దేవి, పూర్వం బ్రహ్మదేవుడు పాలను మేఘంలాగా వర్షించే కామధేనువును దేవతల కోసం సృష్టించాడు. అది అమృతం లాంటి పాలనిస్తుంది. అది అనేక రూపాలను పొందుతుంది. ఒకనాడు ఆ ఆవు దూడ ముఖం నుండి వెలువడే నురుగు నా శరీరం మీద పడింది. అందుకు నేను కోపించాను. నా కోపానికి ఆవులు అనేక రంగుల్లోకి మారిపోయాయి. ఆ సమయంలో బ్రహ్మదేవుడు నన్ను శాంతింపజేసి ఈ ఎద్దును జెండాగాను వాహనంగాను నాకు ఇచ్చాడన్నాడు. ఉమాదేవి ఇలా అడిగింది, ఓ దేవా, మరి స్వర్గంలో ఎన్నో మంచి గుణాలు గల పెద్ద పెద్ద భవనాలు ఉండగా నువ్వు వాటన్నిటినీ వదిలి ఎందుకు శ్మశానంలో ఉంటున్నావు? శ్మశానం నీకెందుకు ఇష్టమైంది? అది జుట్టు ఎముకలతో అతి భయంకరంగా ఉంటుంది. పుర్రెలు కుండలతో, గద్దలు నక్కలతో నిండి ఉంటుంది. 100 చితులు అక్కడ వెలుగుతూ ఉంటాయి. బూడిద రాశులు కుప్పలుగా పడి ఉంటాయి. ఆ ప్రదేశమంతా అశుభ్రంగా ఉంటుంది. మాంసం, క్రొవ్వు, రక్తాలతో బురదగా ఉంటుంది. పురేగులు, ఎముకలు అంతటా చల్లా చెదురుగా పడి ఉంటాయి. ఆ ప్రదేశం నక్కల కూతలతో ఎప్పుడూ మారుమ్రోగుతూనే ఉంటుంది. అలాంటి ప్రదేశాన్ని నీకెందుకు ఇష్టమైందో చెప్పు అని అడిగింది. మహేశ్వరుడు ఇలా అన్నాడు, ఓ దేవి, నేను పవిత్రమైన ప్రదేశం కోసమని భూమినంతా రాత్రనక పగలనక వెతుకుతూనే ఉన్నాను. అయితే ఈ ప్రపంచంలో పవిత్రమైన ప్రదేశం ఏదీ లేదు. శ్మశానం ఒక్కటే పవిత్రమైన ప్రదేశం అని నాకు అనిపించింది. అది మర్రి చెట్టు కొమ్మలతో కప్పబడి ఉంటుంది. ముక్కలుగాను తునకలుగాను అయినటువంటి ఆ పూలమాలలతో అలంకరించబడి ఉంటుంది. అది అన్ని నివాసాల కంటే కూడా నాకెంతో ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఓ దేవి, ఈ నా భూతగణాలన్నీ శ్మశానంలోనే ఆనందిస్తూ ఉంటాయి. నేను భూతగణాలు లేని చోట నివసించటానికి ఇష్టపడను. నాకు ఈ నివాసమే పవిత్రమైంది, స్వర్గం లాంటిది. కనుకనే పవిత్రతను కోరే ఉపాసకులకు పుణ్యమైనది, ఉత్తమమైనదైన శ్మశానం ఉపాసిస్తారు. దానికంటే పవిత్రమైన ప్రదేశం లేదు. ముఖ్యంగా అక్కడికి మనుషులు ఎవరూ రారు. కనుక అది పవిత్ర ప్రదేశంగా చెప్పబడింది. మనుషులు ఎక్కడ ఉంటారో అది పవిత్రం కాదులేండి. అది వీరస్థానం కనుక నాకు నివాసమైంది. 100 పుర్రెలతో నిండి ఉంది కనుక భయంకరమైనది నాకు అనుకూలంగా ఉంది. మధ్యాహ్న కాలంలో, సాయం ప్రాతః సంధ్యల్లో, ఆర్ద్ర నక్షత్ర కాలంలో ఆయస్సును కోరుకునేవారు కానీ అపవిత్రులు కానీ ఈ ప్రదేశంలో తిరగరాదు. ఎందుకంటే భూతాల వల్ల ఏర్పడే భయాన్ని నేను తప్ప ఇతరులు పోగొట్టుకోలేరు. నేను అక్కడే ఉండి ప్రతిరోజు ప్రజల్ని పాలిస్తూ ఉంటాను. నా ఆనతి వల్ల భూతాలు ఈ ప్రదేశంలో ఏ ప్రాణిని చంపవు. లోకహితం కోసం ఆ భూతాలను ఈ ప్రదేశంలోనే ఆనందింపజేస్తాను. నేను ఇక్కడ నివసించటానికి ఇది కారణం అన్నాడు. ఉమాదేవి ఇలా అన్నది, ఓ దేవా, నీ రూపము రాగి రంగుతో వికృతంగాను భయంకరంగానూ కనిపిస్తుంది. బూదితో నిండి ఉంది. 3 కళ్ళతో ఉంది. నీకు పదనైన కోరలున్నాయి. నీ జటలు ముడులతో ఉన్నాయి. నీకు రాగి గడ్డ ఉంది. నువ్వు ధరించిన పులి చర్మం అతి భయంకరంగా ఉంది. రౌద్రంగా ఉన్నది, ఘోరమైనది, భయానకమైనదైన శూలము. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.